హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 1 year ఐమ్ గోయింగ్ టు ఇండియా అండ్ ఆల్సో ప్లాన్ ఎ సర్ప్రైజ్ విజిట్ టు మై ఫ్యామిలీ. ఈరోజు డేట్ అయితే 28th July 2024 నైట్ 11 అయితే అవుతుంది. ఇంకా ప్యాకింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. నాకు ఫ్లైట్ అయితే రేపు ఈవినింగ్ ఉంది, అంటే 29th July 6:30 PM. సో ఇంకా నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. నాకున్నది ఒకే ఒక 23 kgs, మరి ఇంకా అందులోనే ఫిట్ చేయాలి మొత్తం. ఇండియాకి వెళ్ళక ముందు అయితే వెయిట్ అయితే మ్యాండేటరీ, వచ్చిన తర్వాత ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎన్ని కేజీస్ పెరిగామని చెప్పి. నేనైతే ఆల్మోస్ట్ 74.5 అయితే ఉన్నా. ఒక 2 kgs రిమూవ్ చేశాను, ఎందుకంటే షూస్ అండ్ మొబైల్ వెయిట్స్ అయితే ఉంటాయి. బాయ్. టైం అయితే అరౌండ్ 3:30 అవుతుంది. నాకు ఫ్లైట్ చెప్పాను కదా, యాజ్ యూజువల్ 6:30కి అయితే ఉంది. నేను ట్రావెల్ చేస్తున్న ఎయిర్లైన్స్ వచ్చి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. టికెట్ కాస్ట్ వచ్చి అరౌండ్ నాకు $1348 అయితే పడింది. ఒక 3 months ముందు బుక్ చేశాను. చాలా బాగుంటుంది. నాకు ఇంటి దగ్గర నుంచి నియరెస్ట్ ఉన్న ఎయిర్పోర్ట్ అయితే చార్లెట్ డగ్లాస్ ఎయిర్పోర్ట్. ఒక 20 minutes అయితే జర్నీ ఉంటుంది ఎయిర్పోర్ట్కి ఇంటి దగ్గర నుంచి. నా ట్రావెల్ రూట్ వచ్చేసి డైరెక్ట్ చార్లెట్ నుంచి బుక్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది నియర్ బై ఎయిర్పోర్ట్ కాబట్టి. డైరెక్ట్ చార్లెట్ టు మ్యూనిక్ జర్మనీ కంట్రీ, అగైన్ మ్యూనిక్ టు ముంబై టు బెంగళూరు. బాయ్ రా. ఎవరైనా సరే ఫస్ట్ లోపలికి రాగానే ఏం చేయాలి అంటే మన ఎయిర్లైన్స్ కౌంటర్ ఎక్కడుందో చూసుకోవాలి. సో ఇప్పుడు నాది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కాబట్టి నా ఎయిర్లైన్స్ ఎక్కడుందో చూసుకొని ఆ చివరి లైక్ ఏదో ఒక కార్నర్లో ఉంటాయి నేమ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. చూసుకుని దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి మన కౌంటర్ దగ్గరికి. మన కౌంటర్ దగ్గరికి వెళ్ళైతే మన పాస్పోర్ట్ ఇవ్వాలి. అండ్ అలానే మనం 24 hours బ్యాగ్కి ప్రీ చెక్ ఇన్ చేసి ఉంటాం కాబట్టి ఆ బోర్డింగ్ పాస్ కూడా జనరేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ బోర్డింగ్ పాస్ అలా చూపిస్తే మన 23 kgs బ్యాగ్ని అయితే వాళ్ళు తీసుకొని లోపల చెక్ ఇన్లో వేస్తారు. అండ్ దెన్ ఇలా ఆల్ గేట్స్ అనే కౌంటర్ లైక్ ఒక ఎంట్రీ ఉంటుంది. ఇదేంటి అంటే నీకు నార్మల్ నీ చెక్ ఇన్ బ్యాగ్స్ అని వేసిన తర్వాత ప్రీ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. సో ఆ గేట్ అయితే take your laptops and electronics out the bag. If you got a hoodie on, take it off. Take it off. సో ఆ ప్రీ సెక్యూరిటీ చెకప్లో అయితే కదా టోటల్ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఏమున్నా సరే మనం క్యారియర్ బ్యాగ్స్ మొత్తం తీసేది ఒక ట్రైలో వేయాలి. అండ్ అలానే ఇంక్లూడింగ్ షూస్ కూడా తీసేయాలి, బెల్ట్ ఎవ్రీథింగ్ తీసేయాలి. వన్స్ ఆ సెక్యూరిటీ స్క్రీనింగ్ అయిపోయి బయటకు రాగానే మనకి కూడా పక్కనే ఒక బెల్ట్ పైన మూవ్ బయటకు వస్తాయి. సో మళ్ళీ మనం తీసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే అలా మనం ప్రీ సెక్యూరిటీ చెకప్ అయిపోతే కన్నా అండ్ మనం మెయిన్ ఎయిర్పోర్ట్లోకి అయితే లోపలికి వచ్చేస్తాం. సో ఇక్కడ నువ్వు లాంజ్ యాక్సెస్ ఉంటే నీకు లాంజ్లో వెయిట్ చేయొచ్చు, నీకు టైం ఎక్కువ ఉంటే ఆర్ఎల్స్ డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ లోపల రాగానే ఇక్కడ డిపాజిట్స్ ఉంటుంది. ఇక్కడ మీ ఫ్లైట్ టైమింగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా చేంజెస్ ఉంటే కన్నా
అక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అప్డేట్ అయ్యింటే చెక్ చేసుకో. నీకు ఇంకా ఆ సెక్యూరిటీ చెకప్ తర్వాత నీ ఫ్లైట్ బోర్డింగ్కి ఒక మధ్యలో ఎంత టైం అయితే ఉంటుందో సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదో నువ్వు లాంగ్ టైం అయితే ఉంటే కన్నా లాంజెస్ ఉంటాయి. సో నీ దగ్గర ఏదైనా ప్రీమియం ప్లాన్స్ ఉంటే యూ కెన్ గో అండ్ టేక్ రెస్ట్, నువ్వు పే చేసిన రెస్ట్ తీసుకోవచ్చు. లేదు అలా ఏమొద్దు అనుకుంటే షాపింగ్స్ చాలా ఉంటాయి. సో ఏదైనా షాపింగ్ చేయొచ్చు డ్యూటీ ఫ్రీలో. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యాక్సెస్ అయితే పడవు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. అండ్ సమ్ వాట్ ప్రైజెస్ కొంచెం చీప్గా కూడా ఉంటాయి. My gate number is D12, so I need to head this way. నా ఫ్లైట్కి ఇంకా టైం అయితే అరౌండ్ ఒక 2 hours ఉంది. సో ఏం చేయాలని చెప్పి ఖాళీగా ఉన్నాం కదా అని ఇలా డ్యూటీ ఫ్రీ షాపింగ్ అయితే వచ్చాను. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది సజెషన్స్ ఇచ్చింది ఏంటి అంటే ఎయిర్పోర్ట్లో కొన్ని చాక్లెట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. లైక్ LINDIT సంథింగ్, ఆ చాక్లెట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయని చెప్పారు. సో అవి తీసుకుందామని అయితే వచ్చాను. సో దాంతోపాటు ఒక 2 boxes అవి అండ్ 1 టాబ్లెరో తీసుకున్నా. ఒరిజినల్ రేట్ అయితే అరౌండ్ $38 సంథింగ్ ఉంది. అండ్ ఆఫర్లో 50% ఆఫ్ సంథింగ్ ఉంది. $18 పడ్డాయి ఒక్కొక్క బాక్స్. Thank you so much. ఇంకా 45 minutes అయితే ఉంది నా ఫ్లైట్ ఆన్ బోర్డింగ్ అయితే కన్నా. ఈ గ్యాప్లో సో ఒక టెన్షన్స్ అయితే స్టార్ట్ అయింది. ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్. అసలు ఇంట్లో చెప్పుకొని వెళ్తున్నాం కాబట్టి హౌ దే ఫీల్, ఐఎమ్ రియలీ 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 వెరీ ఎక్సైటెడ్. Attention passengers of Lufthansa flight 49 to Charlotte Munich, the pre-boarding on your flight. The flight crew is on board and they are finalizing the security checks. So as soon as we receive word from the crew, we will start boarding. We will start with pre-boarding first, which is families with children and babies. And Mr. Darren Batam, please come to gate D12. The boarding pass. How are you? I'm good. అలా మన టైం దగ్గర పడగానే మనకు ఒక బోర్డింగ్ పాస్ అయితే మన హ్యాండ్కి ఇస్తారు. అలా మనం ఒకవేళ లేకపోయినా సరే అనౌన్స్మెంట్ అయితే పిలుస్తారు, మన పేరు పిలిచి మన బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోమని చెప్పి. సో వన్స్ అలా కలెక్ట్ చేసుకోగానే మన ఫేస్ని అయితే స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు ఫ్లైట్ లోపలికి. Kindly make sure that your hand baggage is stored safely and does not block the aisle. Emergency exit. Please switch off your laptop and place it in your hand baggage. You're welcome.
నాకైతే అరౌండ్ ఒక 9 అవర్స్ అయితే పట్టింది చార్లెట్ నుంచి జర్మనీ మ్యూనిక్ ఎయిర్పోర్ట్కి అయితే. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన టైమింగ్కి అయితే దించేశారు జర్మనీలో. ఇప్పుడు నాకు ఇచ్చిన గేట్ అయితే నార్మల్గా బోర్డింగ్ పాస్ ప్రకారం ఎల్ ఉంది, కానీ నేను ఇప్పుడు మారాల్సింది అయితే కనుక హెచ్లోకి మారాలి. ఇది ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు నార్మల్ ఇనిషియల్గా చెక్ ఇన్ చేసినప్పుడు బోర్డింగ్ పాస్లో ఒకటి ఉంటుంది, కానీ మీరు అరైవల్ టైంకి ఎయిర్పోర్ట్లో మళ్ళీ అప్డేట్ అయి ఉంటుంది. సో అది మీకు ఎలా తెలుస్తుంది అంటే వన్స్ మీరు ఎయిర్పోర్ట్లోకి రాగానే వైఫైకి కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి మనం యాప్లో. ఆర్ఎల్స్ మెయిల్స్ కూడా వస్తాయి, మెయిల్స్ కానీ నార్మల్ మెసేజెస్ కానీ వస్తాయి. ఎందుకంటే నార్మల్ మెసేజెస్ అయితే మనకు వర్క్ అవ్వవు, ఎందుకు మనం కంట్రీ చేంజ్ అయ్యాం కాబట్టి నార్మల్ మెసేజెస్ అయితే రావు. సో పక్కా ఏదర్ మెయిల్ ఆర్ అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ మన టర్మినల్ ఏంటి, మన గేట్ నెంబర్ ఏంటి, దీన్ని బట్టి అయితే మనం మన రెస్పెక్టివ్ గేట్స్కి అయితే వెళ్ళాలి. ఎవరైనా ఇలా జర్మనీలో నుంచి ట్రావెల్ చేస్తున్నారు అంటే మనకి ఇచ్చిన టర్మినల్ ఆర్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టాంపింగ్ మనం పాస్పోర్ట్ అనేది ఒక చిన్న స్టిక్కర్ అయితే పేస్ట్ చేస్తారు. సో అది మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఇక్కడ లైక్ జర్మనీ మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే కనుక కనెక్టింగ్ అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి లేదు, ఇది పెద్ద ఎయిర్ బస్ ఉన్నట్లుంది. సో వాళ్ళే బస్ ఒకటి అరేంజ్ చేసి అండ్ చాలా దూరం అయితే ఉంది మన ఫ్లైట్కి అండ్ ఎయిర్పోర్ట్కి. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళే బస్సెస్ అరేంజ్ చేసి ఎయిర్ బస్ లైక్ ఆ ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. బస్సులో మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే ట్రావెల్ ఉంది ఎయిర్పోర్ట్ నుండి మన ఫ్లైట్ దగ్గరికి అయితే. ఈ ఫ్లైట్ అయితే మనకి జర్మనీలో మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ముంబై వరకు అయితే ఉంటుంది. ఫ్లైట్ని చూసి అయితే చాలా మోసపోయా, ఇంత పెద్దగా ఉంది కదా అని చెప్పి చాలా మంచిగా ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్కి లోపలికి వెళ్ళేసరికి అయితే చాలా సీట్స్ అయితే అస్సలు కంఫర్టబుల్ లేవు. ఎయిర్ బస్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ కంఫర్ట్ అయితే జీరో. వన్స్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవగానే అడుగుతారు మీల్స్ తీసుకొస్తారు, వెజ్ ఆర్ నాన్ వెజ్ అని. వెజ్లో అయితే లైక్ జస్ట్ నార్మల్ వెజ్ అయితే ఉంటుంది, ఒక సలాడ్స్ అయితే ఉంటాయి అంతే. నాన్ వెజ్లో ష్రింప్ అండ్ చికెన్ 2 ఐటమ్స్ అయితే ఉంటాయి, అండ్ ఆల్సో వైన్ ఆర్ సంథింగ్ యాజ్ యూజువల్ ఏది కావాలంటే అది ఇస్తారు. వన్స్ అగైన్ ఆఫ్టర్ 1 hour ఇంకొక స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. టేస్ట్ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లెగ్ స్పేస్ అయితే అసలు చాలా తక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ. ఫస్ట్ ఫ్లైట్కి అయితే కొంచెం మంచిగానే ఉంది లెగ్ స్పేస్, అండ్ సెకండ్ ఫ్లైట్కి అయితే అసలు చాలా అంటే చాలా లెగ్ స్పేసింగ్ అస్సలు లేదు, కంఫర్ట్ అయితే అస్సలు లేదు. ఇప్పుడే ఇంకో అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, ల్యాండ్ అవ్వడానికి అయితే కన్నా ఎయిర్పోర్ట్లో స్పేస్ లేదని చెప్పి పైన ఇంకొక కాసేపు అయితే స్పెండ్ చేయమని చెప్పారు. సో ముంబైకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోమనంగా ల్యాండ్ అవ్వకుండా పైన ఇంకొక 2-3 రౌండ్స్ అయితే వేస్తూ ఉంది.
నేను ముంబై ఎయిర్పోర్ట్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ చాలా ఇంప్రెస్ అయ్యాను. వాల్స్ పైన అయితే కొన్ని ఆర్కిటెక్చర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. ఎయిర్పోర్ట్ కూడా చూడడానికి చాలా మంచిగా ఉంది. వన్స్ ఇదంతా క్లియర్ అయిపోయి లోపల రాగానే మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అయితే ఇమిగ్రేషన్ ఉంటుంది. ఈ ఇమిగ్రేషన్ ఎలా జరుగుతుంది అంటే మన ఇండియాలో ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరుగుతుంది. ఏం లేదు, ఇక్కడికి వెళ్ళగానే మనకి ఎంట్రీ స్టాంపింగ్ డేట్ అవుట్ వేసేసి అలో చేసేస్తారు. నాకు ఒక స్పెషాలిటీ ఉంది, ఐ షో యూ వాట్ ఈస్ ఇట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇండియా నుంచి వెళ్ళిన డేట్ అండ్ వచ్చిన డేట్ రిటర్న్ ఇండియాలోకి సేమ్. నాకు డేట్స్ ఇలానే రావాలని చెప్పి నేనైతే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని అయితే ట్రావెల్ చేశాను. వన్స్ అగైన్ నాకు ముంబై నుంచి అయితే బెంగళూరుకి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, మన ఫ్లైట్ కౌంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ చూపించి మన బ్యాగేజ్ని అయితే డ్రాప్ చేయాలి. ఎందుకంటే నేను బ్యాగేజ్ ఎందుకు డ్రాప్ చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు ఎయిర్లైన్స్ చేంజ్ అయిపోయింది. ఇప్పటివరకు నాకు లుఫ్తాన్సా ఉంది కాబట్టి డైరెక్ట్ నాకు ఇక్కడ వరకు వచ్చేసింది, ఏ ట్రాన్స్ఫర్ లేకున్నా, ఐ మీన్ మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్ లేకున్నా. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ వేరు కాబట్టి మనమే సెల్ఫ్గా లగేజ్ పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా అయితే చెక్ ఇన్ చేయాలి. Take your laptops and electronics out the bag. If you got a hoodie on, take it off. Take it off. ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో 2 టైప్ ఆఫ్ లాంజ్ యాక్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి అదనేది అండ్ ఇంకొకటి నార్మల్ ఏదో. నా కార్డ్తో ఉందేమో అని ట్రై చేశాను, బట్ నా కార్డ్ అయితే వర్కౌట్ అవ్వలేదు. నాకు ముంబైలో అయితే ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే లేవర్ ఉండింది, బట్ ఎలాగో 2 hours అయితే కనుక నాకు ల్యాండింగ్ లేట్ అయింది కాబట్టి అలానే 2 hours అయితే వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక 3 hours అయితే ఉంది. रंग बदल बदल के क्यों चहक रहे हैं दिन दोपहरिया, मैं जानू ना जानू ना जानू ना जानू ना क्यों फुदक फुदक के धड़कनों की चल रही की लहरिया, मैं जानू ना जानू ना जानू ना जानू ना रंग बदल बदल के क्यों चहक रहे हैं दिन दोपहरिया, मैं जानू ना जानू ना जानू ना जानू ना क्यों. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 25 to 28 hours తర్వాత అయితే బెంగళూరులో అయితే ల్యాండ్ అయ్యాను. పిక్ చేసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ వచ్చారు. सर फिरा है या मेरा मूड मस्खरा है जो जायका मनमानियों का है वो कैसा रस भरा है, ना जानू ना जानू ना जानू ना. టైం అయితే అరౌండ్ 6:30 అవుతుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి అయితే 10:30 or 10 అయితే అవుతుంది. సో లెట్స్ చెక్ అవర్ పేరెంట్స్ ఫీల్. నాన్న కూడా ఉన్నారు డాడీ. చెప్తారా ఇప్పుడు కాదు నేను చెప్తే చెప్తాను ఆవిడ నువ్వన్నా చెప్పచ్చు కదా నాన్న చెప్పు. ఏం చెప్పాను ఇంకా అంకుల్ చెప్పాలంకుల్. లేదు బెంగళూరు వేసాం అంకుల్. కార్లో కూర్చోండి. నువ్వు హార్జన్ లేదు.
ఉన్నాడే బాబు ఎన్ని పనులు ఉందని కారు తిప్పేసి లోపల